ఈ వీడియోలో మనము కిరణజన్య సంయోగక్రియ యాంత్రికం డిస్కస్ చేయబోతున్నాం. కిరణజన్య సంయోగక్రియ యాంత్రికం, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ మనకు సులభంగా అర్థం కావడానికి టోటల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని 2 దశలుగా విభజించి అర్థం చేసుకుందాం. 2 దశలుగా విభజించి చదువుకుందాం. ఒకటి కాంతి దశ. కాంతి దశ దీన్నే ఇంగ్లీష్లో లైట్ ఫేజ్ అంటాం. లైట్ ఫేజ్ అంటాం. ఇది కాంతి చేత ప్రేరేపించబడే రసాయనిక చర్య, ఫోటోకెమికల్ రియాక్షన్. ఫోటోకెమికల్ కాంతి రసాయనిక చర్య, ఇది ఫోటోకెమికల్ రియాక్షన్. ఓకేనా? రైట్. రెండో దశ పేరు నిష్కాంతి దశ. దీన్ని డార్క్ ఫేజ్ అంటాం ఇంగ్లీష్లో, డార్క్ ఫేజ్. ఇది వాస్తవానికి కాంతి మీద ఆధారపడని దశ. సో దీనికి కాంతి అవసరం లేదు, కాంతి ఉన్నా లేకున్నా జరుగుతుంది. కాబట్టి దీన్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటాం. ఇదేమో లైట్ డిపెండెంట్ రియాక్షన్, ఇది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఓకేనా? కాంతి దశ, నిష్కాంతి దశ. కాంతి సమక్షంలోనే జరుగుతుంది ఈ మొదటి దశ. ఇందులోని రసాయనిక చర్యలన్నీ కాంతి చేత ప్రేరేపించబడే రసాయనిక చర్యలు కాబట్టి వీటిని కాంతి రసాయనిక చర్యలు అంటాం, ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటాం. నిష్కాంతి దశలో జరిగే చర్యలు అవి కాంతి చేత ప్రేరేపించబడేవి కాదు, వాటి మీద ఉష్ణోగ్రత ప్రభావం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఇవి ఉష్ణ రసాయనిక చర్య. మరి ఇది ఎంజైమ్స్ లింక్డ్ ప్రాసెస్ అన్నమాట. సో ఎంజైమ్స్ అన్నీ కూడా ఒక యుక్తతమ ఉష్ణోగ్రత వద్దనే పనిచేస్తాయి. అందుకోసం కాంతి దశతో పోలిస్తే నిష్కాంతి దశ మీద ఉష్ణోగ్రత ప్రభావం ఎంతైనా ఉంటుంది. రైట్ అండి. మరి కాంతి దశ అనేది ఇది థైలకాయిడ్లలో జరుగుతుంది, హరితరేణు యొక్క థైలకాయిడ్లలో జరుగుతుంది. థైలకాయిడ్స్ కాంతి దశ స్థానాలు అని బిట్ అడుగుతాడు మనని పార్ట్ బిలో. కాంతి దశ జరిగే స్థానం, కాంతి దశ స్థానాలు ఏమని చెప్పాలి? ఆన్సర్ థైలకాయిడ్లు అని చెప్పాలి. నిష్కాంతి దశ ఆవర్ణికలో జరుగుతుంది, ఆవర్ణిక లేక స్ట్రోమాలో జరుగుతుంది. ఓకేనా? ఇంకేం భేదాలు? ప్రాథమికంగా కాంతి దశ కాంతి సమక్షంలో జరుగుతుంది, నిష్కాంతి దశ కాంతి అవసరం లేదు, దీనికి కాంతి ఉన్నా లేకున్నా జరుగుతుంది. ఇది ఒక తేడా. రెండో తేడా ఏంది? కాంతి దశ థైలకాయిడ్లలో జరుగుతుంది, బట్ నిష్కాంతి దశ అనేది ఆవర్ణిక లేక స్ట్రోమాలో జరుగుతుంది. ఓకేనా? మూడో తేడా ఏం చెప్పుకుందాం మనం? కాంతి దశలో ఏమేమి ఉత్పత్తి అవుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతి శక్తి గ్రహించుకోబడుతుంది. కాంతి శక్తి గ్రహించుకోబడి అది రసాయన శక్తిగా మారుతుంది. ఓకేనా? ఆ రసాయనిక శక్తి అనేది ఏటీపీ, NADPH2 రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఓకేనా? కాబట్టి కాంతి దశలో ఏటీపీ, NADPH2 శక్తి ఉత్పత్తి అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అంతేకాదు ఇక్కడ నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ వెలువడుతుంది, O2 వెలువడుతుంది. సో కాంతి దశకు సంబంధించి 2 కీలకమైన అంశాలు. ఒకటేమో ఏటీపీ, NADPH2 శక్తి ఉత్పత్తి అవ్వడం, రెండవదేమో నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ వెలువడడం. ఈ 2 చాలా ప్రాముఖ్యత ఉన్న మార్పులు కాంతి దశలో చోటు చేసుకుంటాయి. అదే నిష్కాంతి దశలో ఏం జరుగుతుంది? ఈ ఏటీపీ, NADPH2 కాంతి దశలో ఉత్పత్తి అయిన శక్తి ఇక్కడ ఉపయోగపడి కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణం చెంది పిండి పదార్థంగా మారుతుంది. పిండి పదార్థం, స్టార్చ్ ఏర్పడుతుంది. సో నిష్కాంతి దశలో ముఖ్యమైన మార్పు ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ క్షయకరణానికి గురై కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది. ఈ CO2 క్షయకరణం కోసము కాంతి దశలో ఉత్పత్తి అయిన శక్తి ఏటీపీ, NADPH2 ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ 2 దశలకి అందరి విద్యార్థులకి, మీ అందరికి కూడా అవగాహన ఏముండాలి? కాంతి దశ కాంతి సమక్షంలో జరుగుతుంది. ఈ ప్రక్రియలో కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది. ఆ రసాయనిక శక్తి అనేది
ఏటీపీ NADPH2ల రూపంలో నిల్వ ఉంటుంది. నిష్కాంతి దశలో CO2 క్షేకరణం చెంది గ్లూకోజ్ ఏర్పడడానికి ఆ శక్తి అనేది అక్కడ యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లైట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకేనా? రిమెంబర్, ఇక్కడ ఎక్కడ CO2 రిలీజ్ కాలేదు ఈ మొదటి దశలో. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నిష్కాంతి దశలో కాంతి ఆవశ్యకత లేదు. ఇక్కడ CO2 అనేది పార్టిసిపేట్ చేస్తుంది. CO2 క్షేకరణం చెంది గ్లూకోజ్ ఏర్పడుతుంది. సో మనం ఇప్పుడు మొదటి దశలో జరిగే మార్పులు ఏమున్నాయో చూద్దాం. కాంతి దశలో జరిగే సోపానాలు ఏమున్నాయో చూద్దాం. రైట్, నేను ముందుగా చెప్పినట్లుగానే పదంలో ఉంది అర్థం. కాంతి సమక్షంలో జరుగుతుంది కాబట్టి దాన్ని కాంతి దశ అంటున్నాం. ఇది కాంతి చేత ప్రేరేపించబడే రసాయనిక చర్య, అందుకోసం దీన్ని కాంతి రసాయనిక చర్యగా మనము అభివర్ణిస్తాం. ఈ దశలో అతి ముఖ్యమైన 2 మార్పులు చోటు చేసుకుంటాయి కాంతి దశలో. ఒకటి, కాంతి శక్తి గ్రహించుకోబడి రసాయనిక శక్తిగా మారుతుందన్నానా, ఆ ప్రక్రియను ఏమంటాము? కాంతి పాస్పారిలేషన్ అంటాం. కాంతి పాస్పారిలేషన్ లేదా కాంతి బాష్పీకరణం. కాంతి బాష్పీకరణం ఇది ఒక సంఘటన, ముఖ్యమైన సంఘటన. రెండో సంఘటన ఏంటంటే నీటి అణువు విచ్ఛిన్నం చెంది ఆక్సిజన్ వెలువడుతుందని చెప్పాను కదా నేను. సో దాన్నే మనము కాంతి నీటి విశ్లేషణగా చెప్పాలి. కాంతి నీటి విశ్లేషణ, దీన్ని పొటాలసిస్ ఆఫ్ వాటర్ అంటాం. పొటాలసిస్ ఆఫ్ వాటర్. రైట్ అండి. కాంతి దశలో జరిగే 2 ముఖ్యమైన మార్పులు, ఒకటేమో కాంతి పాస్పారిలేషన్, ఇంకోటేమో కాంతి నీటి విశ్లేషణ. ఓకే, మరి కాంతి పాస్పారిలేషన్ అంటే ఏంటి అర్థము? నేను మీకు ఇంట్రొడక్షన్లో చెప్పాను, నేను సూర్యరశ్మిని గ్రహించే పదార్థం పత్రహరితం అని, క్లోరోఫిల్. సో ఈ క్లోరోఫిల్ పదార్థము సూర్యరశ్మిని గ్రహించి ఏం చేస్తుంది? అది రసాయన శక్తిగా మారుస్తుంది, ఉత్తేజితమవుతుంది. ఉత్తేజితమై ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. ఆ విడుదలైన ఎలక్ట్రాన్లు థైలకాయిడ్ త్వచంలో ఉన్న వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా అవుతాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్ రవాణా జరిగే సమయంలో త్వచానికి ఒకవైపున ప్రోటాన్లు గుమికూడతాయి, సంచయనం చెందుతాయి. సో ప్రోటాన్స్ అనేవి త్వచానికి ఒకవైపున గుమికూడడం మూలంగా గాఢతలో వ్యత్యాసం ఏర్పడి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి ప్రోటాన్లు త్వచానికి అడ్డంగా ప్రయాణిస్తాయి. ఫలితంగా ఏటీపీ శక్తి ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రోటాన్లు NADPకి అందించబడడం మూలంగా NADPH+H+గా క్షేకరణం చెందుతుంది. దేర్ఫోర్ కాంతి పాస్పారిలేషన్ని మనం ఇలా చూపించవచ్చు. ఒక అడినోసిన్ డైపాస్పేట్ ADP, అడినోసిన్ డైపాస్పేట్ ఇంకొక పాస్పేట్తో కలిసి, అకర్బన పాస్పేట్తో కలిసి ATP ఏర్పడుతుంది. ఇక్కడ కాంతి శక్తి యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే లైట్ ఎనర్జీ, కాంతి శక్తి ఇక్కడ యూటిలైజ్ అవుతుంది, కాంతి శక్తి శోషించుకోబడుతుంది. సో కాంతి సమక్షంలో ADP అకర్బన పాస్పేట్తో కలిసి ATP ఏర్పడే ప్రక్రియను కాంతి పాస్పారిలేషన్ అంటాం. అంతేకాకుండా ఇంకేం జరుగుతుంది ఇక్కడ అంటే NADPకి నీటి అణువుల నుంచి విడుదలైన 2 ప్రోటాన్లు దీనికి కలుస్తాయి. NADP+ రూపంలో ఉంటుంది, ఫస్ట్ ఆక్సీకరణ స్థితిలో ఉంటుంది. దీనికి ప్రోటాన్లు కలుస్తాయి. 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ అంటే 2 హైడ్రోజన్స్ కలుస్తాయి. 2 హైడ్రోజన్స్ కలుస్తాయి. కలవడం మూలంగా ఇది క్షేకరణం చెంది NADPH+H+గా కన్వర్ట్ అవుతుంది. సింపుల్ అంటే ఏం లేదు, ADP పాస్పేట్తో కలిసి ATP ఏర్పడడం ఒకటి. రెండోది ఏంది? NADP క్షేకరణం చెంది NADPH+H+గా మార్పు చెందడం. ఈ 2 కలిపి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ ఫస్ట్ స్టెప్లో. ఇక ఈ రెండో స్టెప్లో ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు పత్రహరితం ఏం చేసింది? కాంతి శక్తిని శోషించింది, ఎలక్ట్రాన్లను విడుదల చేసింది అన్నామా. మరి అదే పనిగా ఎలక్ట్రాన్లు కోల్పోతే క్లోరోఫిల్ స్ట్రక్చర్ కొలాప్స్ అవుతుంది కదా. మళ్ళీ వెనక నుంచి ఎప్పటికప్పుడు ఎలక్ట్రాన్లు భర్తీ చేయాలి. ఆ భర్తీ చేసేది ఎవరంటే వాటర్ మాలిక్యూల్. సో నీటి అణువు కాంతి సమక్షంలో విచ్ఛిన్నం చెంది 2 ఎలక్ట్రాన్స్గా 2 ప్రోటాన్స్గా హాఫ్ ఆక్సిజన్గా విడిపోయే ప్రక్రియని కాంతి నీటి విశ్లేషణ అంటాం. ఈ రెండో దశ
కాంతి నీటి విశ్లేషణ. దీన్ని ఇంగ్లీష్లో ఫోటాలిసిస్ అంటాం. చూడండి, ఫోటో అంటే లైట్, లైసిస్ అంటే స్ప్లిట్టింగ్. సో లైట్ ఇండ్యూస్డ్ స్ప్లిట్టింగ్, కాంతి సమక్షంలో వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ అండ్ ఆ O2గా విడిపోయే ప్రక్రియని కాంతి నీటి విశ్లేషణ అంటాం. సో ఈ ఎలక్ట్రాన్లనేమో క్లోరోఫిల్ తీసుకుంటుంది, పత్రహరితం గ్రహిస్తుంది. ఈ ప్రోటాన్లనేమో నేను ఇక్కడ చెప్పాను NADPకి ప్రోటాన్లు అందుతాయని. ఈ ప్రోటాన్లను NADP తీసుకుంటుంది. ఆ O2 ఉందా, ఇది బయటికి వెళ్ళిపోతుంది, హరితరేణు నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఉప ఉత్పన్నంగా విడుదలవుతుంది ఆక్సిజన్. కాబట్టి మనం అనుకున్నాం ఫోటోసింథసిస్లో వెలువడే ఆక్సిజన్కి మూలము నీటి అణువు అని మనము ముందే అనుకున్నాం. దానికి అర్థం ఇది. ఓకేనా, రైట్ అండి. సో ఈ విధంగా కాంతి చేత ప్రేరేపించబడ్డ ఒక నీటి అణువు ఎలక్ట్రాన్లుగా ప్రోటాన్లుగా ఆ O2గా విడిపోయే ప్రక్రియని కాంతి నీటి విశ్లేషణ అంటాం, ఫోటాలిసిస్ ఆఫ్ వాటర్ అంటాం. దీన్ని ఎవరు, రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ స్టడీ చేశాడు. రాబర్ట్ హిల్ అనే బ్రిటిష్ సైంటిస్టు ఈ అంశాన్ని తెలియచేశాడు. ఆయన పేరు మీదుగా దీనికి హిల్ చర్య అని పేరు, హిల్ చర్య. సో మరి ఒకసారి మనకు బిట్ అడుగుతాడు, ఏమని, కాంతి నీటి విశ్లేషణ తుది ఉత్పత్తులు ఏమిటి అని బిట్ అడుగుతాడు. ఏం చెప్పాలి ఆన్సర్? కాంతి నీటి విశ్లేషణ తుది ఉత్పత్తులు ఏమిటి అన్నప్పుడు 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఆ O2 అని చెప్పాలి. కాంతి పాస్పార్లేషన్ తుది ఉత్పత్తి అని బిట్ అడిగితే ఓన్లీ ATP చెప్పాలి. ఓకేనా, అలా కాదు. కాంతి దశ తుది ఉత్పత్తులు ఏమిటి అని అడిగాడు అనుకోరి. కాంతి దశ తుది ఉత్పత్తులు అంటే ఏమేం చెప్పాలి? అప్పుడు ఈ ATP చెప్పాలి, ఈ NADPH+H+ చెప్పాలి, సింప్లీ NADPH2 అని రాయొచ్చు, మరియు ఇంకేం చెప్పాలి? ఈ ఆక్సిజన్ చెప్పాలి, ఆ O2. ఇవి కాంతి దశ తుది ఉత్పత్తులు, ATP, NADPH2 మరియు ఆక్సిజన్. రైట్ అండి. ఇంతవరకు కాంతి దశకు సంబంధించి. ఇక రెండో దశ ఉంది కదా. ఇప్పటివరకు మీకు ఏమర్థమైందండి? చెప్పండి, ఏమర్థమైంది? సూర్యుని నుంచి వచ్చిన సూర్యరశ్మిని పత్రహరితం గ్రహించి ఏం చేసింది? అది రసాయన శక్తిగా మార్చింది, ATP, NADPH+H+ రూపంలోకి కన్వర్ట్ చేసింది. అంతేకాకుండా ఒక నీటి అణువును విచ్ఛిన్నం చేసి క్లోరోఫిల్కి అవసరమైన ఎలక్ట్రాన్లను సప్లై చేసింది, మరియు NADP క్షేకరణానికి అవసరమైన ప్రోటాన్లను సప్లై చేసింది. ఆ O2 బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి అల్టిమేట్గా ఎలక్ట్రాన్ డోనర్ ఇక్కడ వాటర్ మాలిక్యూల్, ఎలక్ట్రాన్లను యాక్సెప్ట్ చేసేది క్లోరోఫిల్. అల్టిమేట్గా ప్రోటాన్ డోనర్ వాటర్ మాలిక్యూల్, ప్రోటాన్ యాక్సెప్టార్ NADP+. రైట్ అండి. నెక్స్ట్ మనము నిష్కాంతి దశకు సంబంధించి చూసినట్లయితే, నిష్కాంతి దశ, దీన్ని ఇంగ్లీష్లో డార్క్ ఫేజ్ అంటాం. పదంలో ఉన్నట్లుగా ఇది చీకట్లో జరిగే చర్య అనే అర్థం గోచరిస్తుంది. వాస్తవానికి ఇది చీకట్లో మాత్రమే కాదు, వెలుగులో కూడా జరుగుతుంది. దీనికి కాంతి అవసరం లేదు అనే మీనింగ్ తీసుకోవాలి. కాంతి దశకు తప్పనిసరిగా కాంతి అవసరం, బట్ నిష్కాంతి దశకు కాంతి ఆవశ్యకత లేదు. కాబట్టి ఇది కాంతి మీద ఆధారపడని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ కింద చెప్తాం. మరి ఎక్కడ జరుగుతుంది ఈ ప్రక్రియ అండి? ఇది హరితరేణు యొక్క ఆవర్ణికలో జరుగుతుంది. హరితరేణువు ఆవర్ణిక లేక స్ట్రోమాలో జరుగుతుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణం చెందుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది క్షేకరణం చెంది గ్లూకోజ్గా కన్వర్ట్ చేయబడుతుంది, గ్లూకోజ్ ఏర్పడుతుంది. సో మరి ఈ CO2 క్షేకరణం చెందడానికి దీనికి ATP మరియు NADPH2 శక్తి అవసరం. ఓకేనా, CO2 క్షేకరణం చెంది గ్లూకోజ్ ఏర్పడుతుంది నిష్కాంతి దశలో. ఇందుకోసం ATP NADPH2 శక్తి అవసరం. సో CO2 అసెమిలేషన్కి యూజ్ అవుతున్న శక్తి కాబట్టి దీన్ని అసెమిలేటరీ పవర్గా చెప్పాలి. మనం స్వాంగీకరణ శక్తిగా మనము అభివర్ణిస్తాం. D.I. ఆర్నాన్ అనే సైంటిస్ట్ దీనికి పేరు వాడాడు, స్వాంగీకరణ శక్తి. ATP NADPH2 which are produced during light phase are consumed in dark phase for the reduction of carbon dioxide into glucose, and this energy is described as assimilatory power. స్వాంగీకరణ శక్తిగా మనము చెప్పాలి. ఓకే, మరి ఇక్కడ ఏ విధంగా CO2 క్షేకరణం చెందుతుంది, ఎక్కడెక్కడ ఎంతెంత శక్తి యూజ్ అవుతుంది, మాధ్యమిక ఉత్పన్నాలు ఏమి ఏర్పడుతున్నాయి,
మరియు వివిధ జీవరసాయనిక చర్యల సమాహారాన్ని ఒక క్రమ పద్ధతిలో కూర్చి ఒక మెకానిజాన్ని రూపొందించాడు బ్రిటిష్కు చెందిన ఒక సైంటిస్ట్. ఎవరైనా మెల్విన్ క్యాల్విన్ అనే సైంటిస్ట్. మెల్విన్ క్యాల్విన్ అనే సైంటిస్ట్ హౌ CO2 ఈజ్ రెడ్యూస్డ్ ఇంటూ గ్లూకోజ్ అనే విషయాన్ని ఆయన ఫార్ములేట్ చేశాడు. ఆయన C14 ఐసోటోపును యూజ్ చేసి C14 ఐసోటోప్ సహాయంతో క్లోరెల్లా అనే ఏకకణ ఆకుపచ్చని శేవలం పైన పరిశోధన చేశాడు. ఆయన CO2 స్థాపన మార్గాన్ని కనిపెట్టాడు. అందుకోసము క్యాల్విన్కి నోబెల్ బహుమతి వచ్చింది. సో క్యాల్విన్కి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టినది అని మనకు బిట్ అడిగితే చెప్పాలి CO2 స్థాపన, కర్బన స్థాపన. రైట్ ఆన్సర్ ఏం చెప్పాలి? కర్బన స్థాపన. క్యాల్విన్ ఏ మొక్క మీద పరిశోధన చేశాడు? క్లోరెల్లా. కిరణజన్య సమయక్రియ కోసము ఎక్కువ మంది సైంటిస్టులు ఎన్నుకున్న ఆల్గే ఏంది? క్లోరెల్లా. ఇది ఏకకణ ఆకుపచ్చని శేవలం. ఇక్కడ యూజ్ చేసిన ఐసోటోప్ పేరేం పేరు? C14 ఐసోటోప్. రైట్ అండి. సో క్యాల్విన్ ప్రకారంగా, అకార్డింగ్ టు మెల్విన్ క్యాల్విన్, నిష్కాంతి దశలో ఎక్కడ జరుగుతుందని చెప్పాను? నిష్కాంతి దశ ఆవర్ణికలో జరుగుతుందని నేర్చుకున్నాం కదా మనం. మరి ఆవర్ణికలో CO2ను గ్రహించే పదార్థం, కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించే ఒక పదార్థం ఉంటుంది. అదొక చక్కెర, 5 కార్బన్లు కలిగిన చక్కెర, రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్. రిబ్యులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్, షార్ట్లీ RUBP అని పిలుస్తాం మనం. ఇది 5 కార్బన్లను కలిగిన చక్కెర, పెంటోస్ చక్కెర. ఎక్కడుంటుంది ఇది? హరితరేణు యొక్క స్ట్రోమాలో ఉండే చక్కెర. సో ఈ బయట ఉన్న గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా లోపలికి వచ్చి ఈ RUBPతో రియాక్ట్ అవుతుంది CO2. సో CO2 RUBPతో కలిసినప్పుడు ముందుగా ఒక అస్థిర పదార్థం ఏర్పడుతుంది. వెంటనే అది జల విశ్లేషణకు గురై స్ప్లిట్ అయి 2 అణువుల పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనే 3 కార్బన్లు కలిగిన ట్రయోజులు ఏర్పడతాయి. వాస్తవానికి ఇక్కడ 5 కార్బన్లు కలిగిన చక్కెర ప్లస్ 1 CO2 అంటే 1 కార్బన్, మొత్తం 6 కార్బన్స్ పార్టిసిపేట్ చేసినాయి రియాక్షన్లో. 6 కార్బన్స్ పార్టిసిపేట్ చేస్తే ఏమేర్పడ్డాయి? 2-3 కార్బన్లు కలిగిన పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనే పదార్థాలు ఏర్పడ్డాయి. సో ఈ PGA ఫుల్ ఫామ్ అడుగుతాడు బిట్లలో. PGAలో ఉన్న కార్బన్ల సంఖ్య అడుగుతాడు, జాగ్రత్త. PGA మీన్స్ పాస్పోగ్లిజరిక్ యాసిడ్. ఈచ్ పాస్పోగ్లిజరిక్ యాసిడ్ కంటైన్ హౌ మెనీ కార్బన్స్? 3 కార్బన్స్. సో 3 కార్బన్స్ ఉన్నప్పుడు దాన్ని ట్రయోజ్ అంటాం, అవునా? ఇక్కడున్న 2 దేన్ని తెలియజేస్తుంది? ఇది అణువుల సంఖ్యను తెలియజేస్తుంది. 2 అణువుల పాస్పోగ్లిజరిక్ ఆమ్లాలు ఏర్పడ్డాయి. ప్రతి అణువులో ఎన్ని కార్బన్లు ఉంటాయి? 3 కార్బన్లు ఉంటాయి. అట్లా రైట్ అండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ రియాక్షన్. నిష్కాంతి దశలో ఇది మొదటి సోపానం, మొదటి దశ. CO2 RUBP అనే చక్కెర పదార్థంతో కలిసి పాస్పోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఇది మొదట ఏర్పడే స్థిర పదార్థం. ఓకేనా? నిష్కాంతి దశలో మొట్టమొదట ఏర్పడే స్థిర ఉత్పన్నం. ఈ స్థిర ఉత్పన్నం ఇది ATPలను వినియోగించుకొని 2 అణువుల PGA 2 అణువుల ATPలను యూజ్ చేసుకొని, ATPలు యూజ్ అయితే ఏమవుతుంది? మళ్ళీ ADPలు మిగులుతాయి. సరే, అది వదిలేయండి, పక్కన పెడదాం. 2 అణువుల ATPలను యూజ్ చేసుకొని 2 అణువుల డైపాస్పోగ్లిజరిక్ ఆమ్లంగా కన్వర్ట్ అవుతుంది. 2 అణువుల డైపాస్పోగ్లిజరిక్ యాసిడ్. అనంతరం ఇంకొక రసాయనిక చర్యలో ఈ 2 అణువుల DPGA 2 అణువుల NADPH2, ఏది కాంతి దశలో ఉత్పత్తి అయిన శక్తి ఉంది కదా, స్వాంగీకరణ శక్తి, అది ఇక్కడ యూజ్ అవుతుంది. ఈ 2 అణువుల NADPHను యూజ్ చేసుకొని 2 అణువుల గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. దాన్నే పాస్పోగ్లిజరాల్డిహైడ్ అంటాం. పాస్పోగ్లిజరాల్డిహైడ్ లేదా గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్. ఓకేనా? రైట్. సో ఈ PGA ATPలను వినియోగించుకొని DPGAగా మారడం, ఈ DPGA NADPHలను యూజ్ చేసుకొని గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్గా మార్పు చెందడం, ఇది మొత్తాన్ని కలిపి క్షయకరణం అంటాం. ఇది 2వ సోపానం. ఇది మొదటి సోపానం, దీన్ని కార్బాక్సిలేషన్ అంటాం. ఇది మొదటి దశ, కార్బాక్సిలేషన్. ఇది 2వ దశ, దీన్ని క్షయకరణం అంటాం. సింపుల్ అండి, వెరీ సింపుల్. మొదటి దశలో ఏం జరిగింది? CO2 RUBP అనే చక్కెర ఎక్కడుంది? ఇది హరితరేణు యొక్క స్ట్రోమాలో ఉంది.
ఆ స్ట్రోమాలో ఉన్న చక్కెరతో సంయోగం చెంది 2 అణువుల పాస్పోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడింది. ఇది ఫస్ట్ దశ. ఇక్కడ ఒక ఎంజైమ్ పాల్గొంటుంది. రుబిస్కో అనే ఎంజైమ్ సహాయంతో ఈ చర్య జరుగుతుంది. ఏడుంటుంది రూబిస్కో? హరితరేణు యొక్క స్ట్రోమాలో ఉంటుంది. మొత్తము వృక్ష ప్రపంచంలో ఉన్న గరిష్ట ప్రోటీన్ ఇది రూబిస్కో అనేది. ఓకేనా? రైట్ అండి. సో రెండవ స్టెప్లో ఏం జరుగుతుంది? ఈ పాస్పోగ్లిజరిక్ యాసిడ్ కాంతి దశలో ఉత్పత్తి అయిన ఏటీపీ NADPH2 శక్తిని యూజ్ చేసుకొని పాస్పోగ్లిజరాల్డిహైడ్గా క్షయకరణం చెందుతుంది. ఓకేనా? ఈ 2 జీవరాసాయనిక చర్యల్లో రిడక్షన్ అనేది పూర్తి అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక 3వ దశలో ఈ 2 అణువుల PGL ప్రతి దాంట్లో 3 కార్బన్లు ఉంటాయి కదా, అంటే మొత్తం 6 కార్బన్లు ఉన్నాయి. ఇందులో కేవలం 1/6వ వంతు మాత్రమే చక్కెర ఏర్పడడానికి యూజ్ అయితే రిమైనింగ్ 5/6 అంటే 5 కార్బన్లు ఏం జరుగుతుంది? RUBPని పునరుద్ధరిస్తాయి. అంటే ఏంది? మొత్తం 6 కార్బన్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క అణువులో 3 అంటే మొత్తం 2 3లో 6 కార్బన్లు. 6 కార్బన్లో 1 కార్బన్ మాత్రమే గ్లూకోజ్ని ఏర్పరచడానికి యూజ్ అయితే మిగిలిన 5 కార్బన్లు RUBPని తిరిగి పునరుద్ధరిస్తాయి. ఎందుకోసం పునరుద్ధరించాలంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇంకో CO2ను గ్రహించి ఈ సైకిల్ రిపీట్ కావాలంటే ఎప్పటికప్పుడు ఈ CO2ను గ్రహించే పదార్థం RUBP అనేది పునరుద్ధరించబడాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఈ విధంగా అంటే ఒక్క CO2 గ్రహించుకొని ఈ వలయం ఒక్కసారి జరిగితే, ఈ మెకానిజం ఒక్కసారి జరిగితే కేవలం 1/6వ వంతు గ్లూకోజ్ ఏర్పడింది. అంటే ఒక పూర్తి గ్లూకోజ్ ఏర్పడాలంటే మొక్క బయట నుంచి 6 కార్బన్ డైఆక్సైడ్లను తీసుకోవాలి. ఈ సైకిల్ 6 టైమ్స్ రిపీట్ కావాలి. అప్పుడు ఒక కంప్లీట్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఓకేనా? రైట్.